వినపడుతుందా? వినపడుతుందా? నాకు జీతం అయితే వచ్చింది. ఇంక షాపింగ్‌కి అయితే పోదాం. అంటే ఇప్పుడు టైం వచ్చి 2 గంటలు అవుతుంది. నాకు కొన్ని రోజులు ముందే జీతం ఇచ్చేసాడు. ఎందుకంటే బక్రీద్ కదా! సో, ముందే ఇచ్చేసాడు నాకు. ముందే ఇచ్చేసాడు. లేకపోతే లేట్‌గా ఇచ్చిండు జీతం. కొన్ని రోజుల తర్వాత. అది నేను డేట్ చెప్పనుగా. అబ్బా! నేను డేట్ చెప్పినాననుకో, నాకు జీతం ఎప్పుడు ఇచ్చారని కనుక్కొని, నేనొచ్చే డేట్ కూడా మీరు చెప్పేస్తారు. సో, అందుకే నేను చెప్పను. సో, నేనొచ్చే డేట్ కూడా చాలా లేట్ అవుతది. ఏం మాట్లాడాలో అర్థం కాల. ఎందుకంటే షాపింగ్‌కి పోతున్నా. మొత్తం నా ఆస్తి అంతా రాసేయాల. ఎందుకంటే నాకు ఎంత పెద్దగానే ఫ్యామిలీ. మా అక్క, మా తమ్ముడు, మా అత్త, మా పిన్ని కొడుకులు ఓయమ్మ! ఎల్లమనాది. మళ్ళీ నా ఫ్రెండ్సు ఎల్లమనాది. వచ్చే ఈ 40,000లో అంతా షాపింగే పోతుంది. ఎంత పోతుందో తెలీదు. ఓకేనా? వెళ్దాంపా షాపింగ్‌కి. నాకు ఒక 1:30 గంట టైం ఉన్నది. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ ఉన్నది నాకు. షాపింగ్‌కి వెళ్దాంపా. ఏం షాపింగ్ అవుతాయో ఏమవుతాయో అర్థం కాల. ఫస్ట్ గుడ్డలు షాపింగ్ చేస్తా. ఎందుకంటే 13వ తేదీ మా అమ్మతో షాపింగ్ ఉన్నది. నాకు తెలిసి 13వ తేదీ కూడా ఉండదు, శుక్రవారం పూట. కాబట్టి షాపింగ్ అంతా ఇప్పుడే చేయొచ్చా. ఎందుకంటే అన్ని సామాన్లన్నీ ఇక్కడ అయిపోతాయి. నేను నోట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఈ ఐఫోన్ 13 ఉన్నది చూడు. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ నోట్స్ అని ఉంటుంది. దాంట్లో నోట్ చేసి పెట్టుకోండి ఎవరెవరికి ఏం ఎత్తుకొని పోవాలా ఇన్ని అని చెప్పి. ఫస్ట్ వచ్చి మా తమ్ముడికి గుడ్డలు ఎత్తుకోమాదాం. ఎందుకంటే వాడు ఎప్పుడు చదువుతున్నాడు. ఫస్ట్ గుడ్డలు తీసుకుందాం మా తమ్ముడికి, మళ్ళీ మా పిన్ని కొడుకులకి, మళ్ళీ మా అక్క కొడుకులకి. సారీ, అక్క కొడుకులు, మా అక్క ఒక కొడుకు ఒక కూతురు. సో మా అక్క కొడుక్కి, సో కూతురికి, అంటే నా మేనకోళ్ళు నా మేనల్లుడికి, మళ్ళీ మా పిన్ని కొడుకులకి. చూద్దాం ఎవరికి ఎన్ని ఎత్తుకోమాతాను ఏం అర్థం కాల. నేను ఎంతవరకు లెక్క అనేది పెట్టుకోవన్నా, కొంచెం లిమిట్ వరకు. ఎందుకంటే అంతా కొనకూడదు కదా, బ్యాంకులో ఎత్తి పెట్టుకోవాలా. ఓకేనా? వెళ్దాం బా. ఇక్కడ దీని లోపలే కింద లూలు ఉన్నది. దాని తర్వాత పైన నసర్ కూడా ఉన్నది. దానిపైన ఆల్ నసర్, దానిపైన ఆల్ నసర్ అంటే గుడ్ల అంగడి, కింద లూలు కూడా ఉన్నది. ఆడ కేఎఫ్సీ కూడా ఉన్నది ఎక్కేదండి. మనం ఇప్పుడు వద్దులే కానీ ఫస్ట్ పైన గుడ్లు తీసుకొని పోతాం నసర్కి. అలా ఇది వచ్చి లూలు, కింద లూలు, ఇది మల్లబాదం. ఓకేనా? ఫస్ట్ నసరికి పోదాం. ఈ పైకి ఎక్కాల నసరికి పోవాలంటే. అంటే కెమెరా అంటే ఆడ ఆన్ చేసి తంతారు. అందుకు చాలా చూసుకొని జాగ్రత్తగా రికార్డ్ చేయాలి. గల్ఫ్ కంట్రీలు కదా, తొక్కేస్తారు కింద. లేడీస్ అయితే తిప్పి కొడతారు. నువ్వు నన్ను చూపించామని చెప్పి. నసరు, ఈ నసర్లో ఏం కొనుక్కుంటాయి అన్ని సవకులు ఉన్నాయి, పిల్లకాయల గుడ్లు ఉన్నాయి. ఎలా ఉన్నాయి. ఇప్పుడు షాపింగ్ మొదలు పెడదాం. ఒక బకెట్ తీసుకోవాలి, పోయి బకెట్ తీసుకొచ్చి మొదలు పెడదాం. ఇక్కడ జోబీలు ఉండాలా, ఈ టైప్ ఉండాలన్నాడు. అంటే స్ట్రిప్ ఉండకూడదు అనుకున్నాడు. ఈ ఆడుకోనాలి సామి. ఒకటి 500, 2000 ఉన్నది ప్యాంటు. కొనిన తర్వాత మళ్ళీ పెడతాను వీడియో. ఓకేనా బాయ్? ప్యాంట్లు అవి కొనిన తర్వాత షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఇట్లా వీడియో తెచ్చా షాపింగ్ చేయలేను, లేట్ అయిపోతుంది. ఉండేది ఒక గంట. ఇది తీసుకునే స్వామి మా తమ్ముడికి. మా తమ్ముడు ఫోన్ చేస్తే అమ్మా 4 జతలు, 4 ప్యాంట్లు, 4 సొక్కాలు కావాలంట. అవి ఏం రోజు తక్కువ కాదు, ఎక్కువ రేటు కావాలంట. అమ్మ ఏం రోతానే కూడా ఎన్ని సొక్కాలు తీసుకున్నా. ఇట్లు కొన్ని ఎగిరిపోతాయి. వాడికి నచ్చినట్టు చేస్తే మనం అమ్ముకోవాలి. షెడ్కి వెళ్ళిపోవాలి మనం. మళ్ళీ ఇంకేం తీసుకుందాం బా. ఇది వచ్చి 500 రూపాయలు. 2 దినాలంటే సూపర్ ఉంటాయి. నేను కూడా తీసుకునే ఆల్రెడీ. సో మా తమ్ముళ్ళకి ఇది తీసుకుంటా బాగుంటాయి. మా తమ్ముడికి ఇది తీసుకుంటా సూపర్ ఉంటాయి. మంచి టీ షర్ట్లు నేను కూడా ఎంతమంది తీసుకున్నా. మా తమ్ముడికి బూట్లు ఆనే వీడియో. ఓకే బూట్లు తీసుకున్నా. మా తమ్ముడికి బూట్లు తీసుకున్నా. బూట్లు కావాలంట. ఇదైతే అయింది షాపింగ్. ఓకేనా? నేను రూమ్కి పోయి మళ్ళీ చూపించాలి. ఇప్పుడు మళ్ళీ నాకు డ్యూటీ ఉన్నది. కరెక్ట్గా ఇంకొక 10 నిమిషాల్లో డ్యూటీ ఉన్నది. ఇప్పుడు టైం ఎంత? 4:23 అయింది. ఇంకొక 5 నిమిషాలు 4:30కి పిల్లకాయకి జిలేబాల్ షూ ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాలు డ్యూటీ. ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఆల్రెడీ ఎక్కువ అని చెప్పి అక్కడ వేసినారు స్విమ్మింగ్. పిల్లకాయని అక్కడ వేసినారు. ఇప్పుడు స్కూల్ కాదు అది, జస్ట్ మామూలుగా అదొక ట్యూషన్ లాగా అనుకోండి. అక్కడ స్పోర్ట్స్ అన్నీ నెరవేర్చారు. సో ఏదో ఒకట్లకైనా నాకు డ్యూటీ ఉన్నది. ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇంకా షాపింగ్ చేయాలా. ఎంత అయింది మన ఇండియా లెక్క? ఒక 5,000కి 6,000 కట్ చేసినా. వామ్మో 15,000 దాటింది. ఏంది చిన్న దాంట్లో లెక్క? ఊరనాయను సభాయి దాటిన లెక్క. దాటితే తగ్గించేసి ఆ గుడ్లన్నీ తీసేసి, మా తమ్ముడు గుడ్లన్నీ తీసేసి అన్నీ తీస్తే అప్పుడు తగ్గింది. ఇప్పుడు 5,000కి 6,000కి 7,000 కట్ వచ్చింది. లేకపోతే మా తమ్ముడు నన్ను నమ్మేస్తాడు. వాడు ఏం చేసినా తెలుసా? 4 ప్యాంట్లు, 4 షర్ట్లు మంచి 2,000 3,000 అన్నాడు. గొట్టమని చెప్పిన. అట్ట షూస్ కావాలంటాడు. అప్పుడు దొరికినాడు. షూస్ కావాలంటే గుడ్డలు రావరా అని చెప్పిన. అన్నీ పెరిగేసి కొన్ని గుడ్డలు. ఎన్ని చెప్పకూడదు మా తమ్ముడికి. ఇండియా పోతే సర్ప్రైజ్. వాడు కులుకొని చచ్చాడు. ఇండియా పోతే మా తమ్ముడికి ఏంటంటే వాడు ఇంకా నన్ను అడుగుతాడు. అందుకే కొన్ని గుడ్డలు ఎత్తుకోబోతున్నా. ఇండియా పోతే ఇంకా అడుగుతారు నన్ను మా తమ్ముళ్ళు. నాకు 4 తమ్ముళ్ళు కానీ నాకు వాళ్ళకంతా ఎత్తుకోబోద్దా నేను. మళ్ళీ ఓయమ్మ ఇంకా మా ఎత్తున అది, మా పిన్ను నాది, మా అమ్మమ్మ నాది. ఇంకా షాపింగ్ ఎలా
ఇంకా అల్లం ఉన్నది ఇప్పుడు వాడిని పిల్లకాయని దింపేసి మళ్ళీ ఇంకో చోటకు పోయి ఫేర్ లవ్లీలు, సెంటు బాటలు, క్రీములు, ఖర్జూరం పండ్లు, మళ్ళీ ఏమంటారు దీన్ని శనక్కాయ పప్పులు, శనక్కాయ పప్పులు, ఇంకా వెళ్ళబోయమ్మా ఇంకా బొచ్చుడు నా షాపింగ్ అయిపోతాయి. ఇంకా 5,000 10,000 అయిపోతుంది. నాది మాల్యాకి వచ్చింది. నాది ఎంత పెద్ద షాపింగ్ ఉంది అమ్మ బాబోయ్. నాది తమ్ముడు నాది ముంచేసేసి ఉండి. నాది తమ్ముడు ఎంత పెద్ద తలనొప్పి అంటే అమ్మ బాబోయ్. నాది తంబి 20,000 షాపింగ్ చేసాయి. దాంట్లో మొత్తం రిమూవ్ చేస్తే 5,000కి సామాన్లు షాపింగ్ చేశాయి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ సాయి ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కదా. సో నేను టోపీ తీసి దాని లోపల పెట్టుకోవాలన్నా. ఇప్పుడు షాపింగ్ వచ్చినాం కాబట్టి మా అత్తకి ఏంద్రా అంటే నేను డ్రెస్ తీపిచ్చిన. సో మా అత్త ముస్లిం కాబట్టి ఏంద్రా అంటే నేను ఈ విధంగా ఈ టోపీ పెట్టుకోన్నా పోయి సర్ప్రైజ్ ఇద్దామా. కానీ మా అత్తని వీడియో తీలేను. సర్ప్రైజ్ చేసి సైలెంట్ అయిపోతాను. మీకు చూపిలేను నేను, ఎందుకంటే ఒప్పుకోరు కదా. సో ముస్లిమ్స్ ఒప్పుకోరు కదా అట్లా. సో ఇక్కడ మాల్యాకి అయితే వచ్చినా నేను. ఏమో ఏంద్రా ఏమి షాపింగ్ రా బాబు, నిజంగానే ఎంత ఖర్చు పెడతా ఉంటే నాకు అసలు ఒప్పడంలో నాకు ఎందుకు ఖర్చు పెడతారని అనిపించింది నాకు. తప్పదు ఇంకా 5,000 6,000 షాపింగ్ ఖర్చు పెట్టుంటా, ఇంకా ఖర్చు పెట్టాలా. పోదాంపా లెక్కంతా కుప్ప లోపల లెక్కంతా జోలు పెట్టుకోనా, లెక్కంతా పట్టుకోనా. ఇంకో షాపింగ్ పోదాంపా. ఇక్కడ పోయిన తర్వాత ఇంకైతే చాక్లెట్లు, పప్పర్మెంట్లు, ఇంకా ఇంకా అన్నీ తీసుకున్నాం. ఓకేనా. ప్యాంట్ ఊరికే జారిపోతాను. ఎగేసుకో మొలతాడేసి కొట్టే అట్టే. ఇదోబా ఇదే మాల్యా. పదాంపా. ఇక్కడ పోయి ఇక్కడ బంగారం తీసుకోవచ్చు. మన తెలుగు క్వాలిటీ షాపులు ఉంటాయి. ఇంకేదైనా సవకలో తీసుకోవచ్చు వస్తువులు. అన్న ఒకటేలే సవకలో బొంగులే. ఏమంటే తెలుగు వాళ్ళు ఉంటారని వచ్చారు అంతే. రోడ్డు దగ్గర బస్సు చూడు. ఒంగోలుకి ఎత్తా పోతాను చూడు ఓన్ ఫాస్ట్గా. డబల్ డెక్కర్. మా అత్తకి ఫోన్ కొట్టినా వచ్చది. మా అత్తకి మంచి డ్రెస్ తీపియాలని ఆశ. అత్త అట్ట వస్తుందంటే మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్. సో చుట్టాలు కలుపుకున్నాము. అత్త అయిపోయింది. వచ్చది మా అత్తకి తీపిచ్చేసి. మా అత్తకి బాగా తెలిసి ఏ కొట్లు తీసుకోవాలా, ఎక్కడ ఏ వస్తువులు బాగుంటాయని చెప్పి మోస్ట్ సీనియర్ పర్సన్ 20 సంవత్సరాలు కోవిడ్లో ఉన్నారు. ఓకేనా. పాంప ఖర్చు పెడతా అంటే కకృతిగా అనిపించింది. ఖర్చు పెడతా అంటే ఒప్పడాల నాకు తప్పదు, ఖర్చు పెట్టాలా కొన్ని విషయాలు. ఇదే మంచి సెంటర్ పాయింట్. ఈరోజు గురువారం కదా, మనుషులు లేరు. రేపు శుక్రవారం మనుషులు వచ్చారు. ఇక్కడ మనుషులు అంతగా లేరు ఈరోజు. అయితే వచ్చాబ్బా మా అత్తకి బుర్కా తీర్చాయి. ఇక్కడ అంట ఎన్ని బురకా ఉన్నాయి. ఎడుగు తీసుకుందాం పదా. మళ్ళీ మా అత్త నేను ఎప్పుడు కలుస్తాను. సో ఇప్పుడే మంచి గొడవలు తీసేసి మా అత్తకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోదాం. మనం పోయేది ఇంకా చాలా టైం ఉన్నది. కాకపోతే ముందే తీసుకునేద్దాం నెల రోజుల క్రితమే. ఓకేనా. కనపచ్చాలా ఇది మొత్తం అంతా తెలుగు వాళ్ళదే. మొత్తం తెలుగు వాళ్ళ షాపులు ఇదంతా. ఇక్కడ ఇది తెలుగు వాళ్ళదే, అది తెలుగు వాళ్ళదే, అది తెలుగు వాళ్ళదే, మొత్తం తెలుగు వాళ్ళదే. తీసుకున్నంత. కాకపోతే ఇక్కడ వద్దనింది మా అత్త ఇక్కడ తీసుకొద్దని చెప్పింది. పోయి వేరే చోట తీసుకుందామని చెప్పింది. పోయి వేరే చోట తీసుకుందాం. రూమ్కి అయితే వచ్చేసిన హీరోలో. ఈరోజు రాత్రికైనా ఇంకా రేపైనా చూద్దాం. ఈరోజు రాత్రి జీడిపప్పులు అవి తీసుకెళ్ళి, లేకుంటే శనివారం పూట పోదామని చెప్పి గమనున్నా. నెక్స్ట్ టైం పోదాం. ఇంకా షాపింగ్ ఇంకా చాలా టైం ఉండాలా. బూట్లు ఒక జత, షెరో ఒక జత, మళ్ళీ కింద ఇంకా టీషర్ట్లు ఉన్నాయి. సో ఇవి మా తమ్ముళ్ళకి ఇంకా షాపింగ్ చేసిండ్రు. కాకపోతే నేను చెప్పలే మా అత్త నాదనే. సో ఆమె ఏమనిందంటే, మా అత్త ఏమనిందంటే, ఎందుకు ఇక్కడ వేస్ట్ చేసుకుంటున్నావు, నేను తీసుకోపోతానులే అనింది. సో వేరే చోటకి పోయి షాపింగ్ చేస్తాం. మన స్తోమత ఎంతనో అదంతే పెట్టాలా. మళ్ళీ ఎచ్చుకుపోతే ₹1,00,000 2,00,000 కానీ చేయొచ్చు షాపింగ్కి. చాలు మన స్తోమత ఎంత అంతే ఉండాలి. మన బడ్జెట్ ఎంతో మన బడ్జెట్లోనే పెట్టుకోవాలి. నీకు కొమ్ములు ఉన్నాయి కదా, లెక్క ఉన్నది అని చెప్పి చల్లుకుంటా పోతే లెక్క మళ్ళీ ఇబ్బంది కదా. సో మనం లెక్క వేస్ట్ చేసుకోకుండా ఎత్తుకొని బ్యాంకులో వేద్దాం లెక్క. ఓకేనా. బట్టలు అంటావా. ఒక ప్యాంట్ తీసుకున్నా మా తమ్ముడికి. మా అత్త 3 జతలు చెప్తే ఒక జత తీసి ఆ బూట్లు తీపిచ్చి అంతే. ఇండియా పోతే చూపించాలని చెప్పిన. మళ్ళీ చూద్దామని చెప్పి. ఇదంతా 1500 అట్ట పడుతుంది. మనోడికి స్టైల్గా కావాలంటే ప్యాంట్లు. బాగుందా ప్యాంటు. ఇదొక ప్యాంటు, మళ్ళీ ఇదొక చొక్కాయి. ఇది మామూలు చొక్కాయి కాదు స్వామి, వేరే లెవెల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇది 1500 పడుతుంది ఇది కూడా. ఓకేనా. మళ్ళీ మా తమ్ముడికి మా పిన్ని కొడుకులు ఉన్నారు. ముగ్గురికి చెరొక టీషర్ట్లు, మంచి టీషర్ట్లు, ₹10 కాకుండా మంచి టీషర్ట్లు అయితే తీసుకున్నాయి. ఇదొకటి, మళ్ళీ ఇదొకటి. ఓకేనా. ఇది 3 తీసుకున్నా. ప్రస్తుతానికి తీసుకున్నా, జస్ట్ నార్మల్గా తీసుకున్నా. నాకు ఇంకా నేను వాళ్ళకి చెడ్డీలు తీసుకోవాలా, ఇంకా ఒక 2-3 టీషర్ట్లు. ఒకవేళ కుదిరితే మా తమ్ముడు, నేను చెప్పాల మొలపందని మా తమ్ముడు.
సో వాడికి ఒక రెండు ఒక సొక్క ఏదైనా టీషర్ట్ చూద్దాం, కుదిరితే లెక్క కుదిరితే ఎత్తుకోబోతుంది. కుదిరితే కాదు ఎత్తుకొని పోవాలి ఖచ్చితంగా, లేకపోతే వాడు బాధపడతా. తప్పదు, ఏం అర్థం. తమ్ముళ్ళంతా అంతే, తమ్ముళ్ళ చేత అంతా అంతే. ఓకేనా, బాయ్. ఎట్లా వీడియో నచ్చిందా? బాగుంది కదా. షాపింగ్ చేసే వ్లాగింగ్ నేను యాక్చువల్గా ఏంటంటే ఈ నెల లాస్ట్లో ఏంటంటే కొద్దిగా బలంగా షాపింగ్ చేసి ఒక 5-6 వేలు, 7,000, 8,000, ఒక 10,000 పెట్టచ్చు. నాకు తెలిసి ఎక్కువ అవ్వచ్చు ఈసారి షాపింగ్ ఈ నెల లాస్ట్లో. ఎందుకంటే సబ్బులు, సెంట్లు, ఫేర్ లవ్లీలు, మళ్ళీ మా పిన్ని కంట, మళ్ళీ మా అత్తకి ఎత్తుకోపోవడం, మళ్ళీ మా అమ్మమ్మకి, మా అక్కకి, మా అక్క కొడుకుకి, కూతురికి, మా పిన్ని కొడుకులకి ఇదంతా ఎత్తుకోపోవాలా. అందరికి ఎత్తుకోపోతే చాక్లెట్లు మెయిన్ ఉంటాయి. చాక్లెట్లు, చీరలు ఎత్తుకోపోవాలా, లైట్లు ఎత్తుకోపోవాలా, చాక్లెట్లు, ఇంకా చాలా ఉన్నాయి షాపింగ్. ఈసారి నాకు తెలిసి ఒక 50-60 దినాల దాకా అయిపోవచ్చు. చూద్దాం. ఓకేనా, బాయ్, మస్సలాం, జై హింద్.